గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వై గ్రూప్ సంబంధించిన ఎగ్జామినేషన్ పేపర్ 20 అనేది చెప్పబోతున్నాను. సో ప్లీజ్ గో త్రూ మై ఆల్ 19 పేపర్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి మీ ప్లేలిస్ట్లోకి వెళ్తే యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ ఇన్ దాట్. సో లెట్ us see exactly what has been given in the first passage. This rule of always trying to do things as well as one can do them has an important bearing upon the problem of ambition. No man or woman should be without ambition, which is the inspiration of activity. But if one allows ambition to drive one to attempt things which are beyond one's own personal capacity, then unhappiness will result. సో ఇదేంటంటే ఒక అతని గురించి యాంబిషన్ గురించి చెప్పబోతున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక యాంబిషన్ అంటూ ఉండాలి. యాంబిషన్ అనేది ఒక ఇన్స్పిరేషన్ యాక్టివిటీగా కావాలని చెప్పి ఇది చెప్తుందన్నమాట. ప్రతి ఒక్కరి అన్హ్యాపీనెస్ ఒకవేళ లేకోకుంటే టు డ్రైవ్ వన్ టు అటెంప్ట్ థింగ్స్ విచ్ ఆర్ బియాండ్ వన్స్ ఓన్ పర్సనల్ కెపాసిటీ. సో అలాంటప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మన పర్సనల్ కెపాసిటీ బియాండ్ ఏదైనా అంబిషన్స్ పెట్టుకుంటే అది మనకు అన్హ్యాపీనెస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో అలాంటి దాని గురించి చెప్తుందన్నమాట. నెక్స్ట్ we have, if one imagine that one can do everything better than other people, then envy and jealousy, those twin monsters will come to sudden one's day. సో ఓవరాల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక థాట్ ఉంటుంది, హీ కెన్ డూ బెటర్ దాన్ అదర్ అని చెప్పి. సో దోస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ మీ మైండ్లో వస్తే దట్ విల్ బి ఎ ట్విన్ మాన్స్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ జెలసీ అండ్ ఎన్వి అనేది రావడం జరుగుతుందన్నమాట. బట్ ఇఫ్ వన్ కాన్సన్ట్రేట్ వన్స్ అటెన్షన్ అపాన్ డెవలపింగ్ వన్స్ ఓన్ స్పెషల్ కెపాసిటీస్, ద థింగ్స్ వన్ ఈజ్ బెస్ట్ అట్, దెన్ వన్ డజంట్ వరీ ఓవర్ మచ్ ఇఫ్ అదర్ పీపుల్ ఆర్ మోర్ సక్సెస్ఫుల్. మనం ఏంటంటే మనం చేసే వాటి మీద ఫోకస్ చేస్తూ మనలో ఉన్న గుణాన్ని నీట్గా షైన్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మనము వేరే వాళ్ళ కన్నా మంచిగా చేస్తామన్నమాట. సో ఓవరాల్ వీ హ్యావ్ టు వర్క్ అపాన్ ఆర్ ఓన్ స్ట్రెంగ్త్, అంతేగాని పక్కన వాళ్ళని చూసి మనం బాధపడకుండా చేయకూడదు. నెక్స్ట్, దిస్ ఈస్ ద స్టోరీ. వీ విల్ హ్యావ్ ద క్వశ్చన్స్ లైక్ దిస్. వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ యాక్టివిటీ అకార్డింగ్ టు ద రైటర్ అంటే ఒక యాక్టివిటీకి ఇన్స్పిరేషన్ ఏంటంటే ద అంబిషన్ టు అచీవ్ ద గోల్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే వాట్ డస్ ఇట్ మీన్ బై ద ఫ్రేజ్ టు హ్యావ్ ఎ బియరింగ్ అపాన్ అంటే ఈ ఫ్రేజ్ ఏంటంటే వాట్ డస్ ఇట్ మీన్ బై ద ఫ్రేజ్ టు హ్యావ్ ఎ బియరింగ్ అపాన్ అంటే టు హ్యావ్ ఎ బియరింగ్ అపాన్ అంటే టు హ్యావ్ ఎన్ యాక్ట్ ఆన్ అని చెప్పి తెలుసుకోవచ్చు. దిస్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ మనము ఈ ఫ్రేజు టు హ్యావ్ ఎ బియరింగ్ అపాన్ అంటే టు హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇది టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ అకార్డింగ్ టు ద ఆథర్ ఏంటంటే వన్ మస్ట్ డూ ఎవ్రీథింగ్ యాజ్ వెల్ యాజ్ వన్ కెన్ అంటే ఇక్కడ వన్ మస్ట్ డూ ఎవ్రీథింగ్ యాజ్ వెల్ యాజ్ వన్ కెన్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ప్యాసేజ్ అంటే దెర్ ఈజ్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ అంబిషన్ అండ్ యాక్టివిటీ అని తెలుసుకుంటే సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్, దట్ ఈస్ దిస్ ఈజ్ ఎ క్లోజ్ రిలేషన్ బిట్వీన్ అంబిషన్ అండ్ యాక్టివిటీ అని మనం తెలుసుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ కెన్ రీప్లేస్ ద వర్డ్ ఎన్వీ యాజ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్ అంటే వీ న్యూ దట్ రెండు వర్డ్స్ అనేది ట్విన్ రావడం జరిగింది, ఎన్వి అని చెప్పి. సో దే ఆర్ ఆల్, ఇఫ్ యు సీ ద ప్యాసేజ్ లైక్ దిస్, దీంట్లో మనకి ఎన్వి అండ్ జెలసీ అనేది దోస్ ట్విన్ మాన్స్టర్స్ అని చెప్పుకున్నాము. సో ఇక్కడ ఎన్వి దాని మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే రిసెంట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో రిసెంట్మెంట్ ఈజ్ ద ఎగ్జాక్ట్ వర్డ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మిస్స్పెల్లింగ్ అడిగాడు, అక్కడికి ఆ స్టోరీ అనేది అయిపోయింది ప్యాసేజ్. సో వీ హ్యావ్ మిస్స్పెల్లింగ్ వర్డ్. స్టాగ్నెంట్ కరెక్ట్, ప్రొఫెషన్ కూడా కరెక్టే, ఇన్వర్టెడ్ కరెక్టే. క్వార్టర్ అనేది ఇట్ షుడ్ బి ఆర్టీఆర్ క్వార్టర్. సో దట్ ఈస్ ద మిస్స్పెల్డ్ వర్డ్ హియర్. నెక్స్ట్ ఏంటంటే మీనింగ్ ఆఫ్ అర్జన్ అని అడిగాడు. అర్జన్ అంటే మనకు తెలుసు ఇక్కడ డీలే అనమాట. సో ద జడ్జ్ ఈజ్ అర్జన్డ్ అంటే డీలేడ్ అనమాట. మీనింగ్ ఆఫ్ ఓబుల్ అంటే ట్రెంబుల్ అని చెప్పుకోవచ్చు. ఇది అడగడం జరిగింది. నెక్స్ట్, ఎర్రర్ డిటెక్షన్లో అమర్ వాజ్ కాన్షియస్ ఆఫ్ అని రావాలి, ఎందుకంటే కాన్షియస్ ఆఫ్ అనేది కరెక్ట్ మేకింగ్ ఆఫ్ ద సెంటెన్స్. హీఈస్ కాన్షియస్ ఆఫ్ ఆల్ దట్ వాజ్ గోయింగ్ ఆన్ అరౌండ్ హిస్ ప్లేస్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, హరీ అప్ ఇఫ్ నాట్ యూ మిస్ దట్ బస్ టు స్కూల్. ఇక్కడ ఏంటంటే ఇఫ్ నాట్ బదులు లెస్ట్ యూ మిస్ ద బస్ అని రాయాలి. సో ఇక్కడ ఇఫ్ నాట్ బదులు లెస్ట్ అని బెటర్ ఆప్షన్. హరీ అప్ లెస్ట్ యూ మిస్ ద బస్ టు ద స్కూల్ అని చెప్పి
చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హిందీ హ్యాజ్ SPRQ. దెర్ ఈజ్ ఏ sequence of the sentence that is rapidly developed as modern language, and here what has to be written is Hindi has rapidly developed as modern language and it is doing better as medium of instruction in schools and colleges అని చెప్పి we have to make this kind of sentences. Next preposition చూసినట్లయితే the appeal has been moved in high court by the party. So whatever has been given here, the appeal has been moved in high court by the party అని చెప్పి we have to make the sentence like this. It's a preposition అనమాట. He filed an appeal in the higher court అని చెప్పి ఇక్కడ again you will get in it. So he filed an appeal in the higher court is the right answer. Next correct word ఏం ఇన్సర్ట్ చేయొచ్చు అంటే ఈ సెంటెన్స్లో I noticed a certain grace about the way she carried herself అని చెప్పి ఇక్కడ I noticed a certain grace అని చెప్పి is the correct answer in it. So whoever write these kind of sentences, it has to be marked with the correct వీటితోటి చేయాల్సి ఉంటుంది. I noticed a certain grace about the way she carried herself is the right answer. నెక్స్ట్ ఏంటంటే I felicitated him on his grand success అంటే ఫెలిసిటేషన్ సెరమనీ అని మనం వింటాము. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ సెరమనీ యూ విల్ హ్యావ్ ద felicitation ante you will be recognized and you will be appreciated over there. That felicitation ceremony, I felicitated him on his grand success at the defense services examination is the right answer. Next we have what exactly the word can be used for the given sentence. A place where people often meet ante maamulga edanna even rendigious point is the point where people wanted to meet. So that place is the place where people meet is rendigious. That can be by a bus or by car, by ship, whatever rendigious point is the RV will call it as. దాన్ని ఆర్బీ కూడా అని చెప్పుకోవచ్చు అనమాట. సో రెండిజియస్ పాయింట్ అంటారు. ఏ డల్ స్లో ఆర్ మైండ్లెస్ పర్సన్ అంటే జాంబీ అని చెప్పుకోవచ్చు. హీ హెస్ గాట్ ఎ డల్ అండ్ స్లో మైండ్లెస్ పర్సన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈజ్ ఎ జాంబీ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ప్రకారము ఏ ఫూల్స్ అరౌండ్ అంటే ఏ యూజ్లెస్ టాస్క్గా మనం గుర్తుంచుకోవాలి. ఇట్స్ ఎ ఫూల్స్ టాస్క్ అంటే ఇట్స్ ఎ ఫూల్స్ అరౌండ్ అంటే ఇట్స్ అన్ యూజ్లెస్ టాస్క్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటే హానెస్ట్ అని మనం తెలుసుకోవాలి. ఫెయిర్ అంటే ఇట్స్ అ గుడ్ ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటే ఇట్స్ హానెస్ట్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. హీ ఓపెన్స్ ద డోర్ అంటే యాక్టివ్ వాయిస్, ద డోర్ ఈజ్ ఓపెన్డ్ బై హిమ్ అంటే ఇట్స్ అ ప్యాసివ్ వాయిస్ అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు ద రాగా దట్ ఈస్ రీజనింగ్ 3:27 ఈజ్ ఈక్వల్ టు 5. వాట్ ఈజ్ నెక్స్ట్ అంటే యూ హ్యావ్ టు రిమెంబర్, యూ హ్యావ్ టు గో త్రూ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ డన్ ఇన్ ఇట్. సో దీని ప్రకారం మనం 3 క్యూబ్ అంటే 27, 5 క్యూబ్ అంటే 125 కెన్ బి ద ఆన్సర్. సో నెక్స్ట్ ఏంటంటే ఎర్న్ నియర్ రీఫ్. సో ఎర్న్ నియర్ రాశారు, అదేవిధంగా రీఫ్ని ఫ్రీ అని రాయొచ్చు. చూడండి, రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్, దీస్ ఆర్ ఆల్ వాట్ విచ్ హెస్ గాట్ సైడ్స్. ట్రయాంగిల్ హ్యాస్ నో సైడ్స్. ZXV, TRP, NLI అనేది నెక్స్ట్ విల్ గెట్ HFD. యూ మేనేజ్ హౌ యూ విల్ గెట్ దాట్. నెక్స్ట్ ఏంటంటే BDF, HJL, NPR అనేది TVX is the right answer. Find out how it has come. Next we have, it is a actual meaning of it: windows, walls, floor, foundation, roof and room. So if you want to build in a room, what exactly has to be placed? Foundation has to be placed initially, and then we have walls followed by windows and roof. Then we will have floor. After this it becomes room actually. So this is the making of the how you have to make the whole process అనమాట. నెక్స్ట్ ఏంటంటే 3, 6, 8, 5, 8, 4, 4, 7 క్వశ్చన్ ట్యాగ్లో ఏమొస్తుంది అంటే దెర్ విల్ బి ఎ 6. హౌ ఇట్ విల్ కమ్, యూ వర్క్అవుట్. విచ్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్. హియర్ దెర్ ఈస్ ఎ మోషన్, MOTION. సో దట్ మోషన్ కెన్ బి ఫార్మ్డ్. రెస్ట్, నేమ్ కానీ, ఫైర్మెన్ కానీ, ఫార్మర్ కానీ కెనాట్ బి ఫార్మ్డ్ అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ మెటల్, ఐరన్, క్లోరిన్ అనేది చూసినట్లయితే వీ హ్యావ్ దట్ ఆన్సర్ ఈజ్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. డిక్షనరీ వైజ్ అరేంజ్ చేస్తే వీ హ్యావ్ 42153 ఈజ్ ద రైట్ ఆన్సర్. హౌ యూ హ్యావ్ టు ఇట్. సో రిసీట్ అనేది మనం చూసినట్లయితే ఇనీషియలీ విల్ గెట్ దాట్, అండ్ దెన్ విల్ హ్యావ్ రెసెక్ట్, అండ్ దెన్ వీ హ్యావ్ రిసీక్, అండ్ రిసెల్ ఫాలోడ్ బై రిసెట్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ మేకింగ్ డిక్షనరీ వైజ్. Now we have a general knowledge questions. What is the other name of World Bank?
వరల్డ్ బ్యాంక్కి అనదర్ నేమ్ వీ హ్యావ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీ హ్యావ్ వాట్ ఈస్ ద ఇంద్రధనుష్ ఓం నమ శివాయ. సో వాట్ ఈస్ ద ఇంద్రధనుష్ స్కీమ్ రిలేటెడ్ టు revamping of state-run banks, a union health ministry scheme to provide vaccination to children and pregnant women. So what exactly we have to remember is, so other name of World Bank aithe International Bank for Reconstruction and Development, and what is the Indradhanush scheme ante it's a revamping state-run banks, a union health ministry scheme to provide vaccination to children and pregnant women ki ee Indradhanush scheme anedi సంబంధించిందనమాట. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ FCRA అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ అంటారు. ఇట్స్ ఎ కంట్రిబ్యూషనరీ రెగ్యులేషన్ యాక్ట్ విచ్ ఈస్ కన్సర్నింగ్ టు ఫారిన్ అనమాట. WEP అంటే వైడ్ ఈక్వలెంట్ ప్రైవసీ అని మనం తెలుసుకోవచ్చు. విచ్ కంట్రీ అలౌస్ హ్యూమన్ ఎథ్నేజియా అంటే ఇథ్నేజియా అంటే ఏమంటే ఎవరికైతే బాగలేకుండా ప్యారలైజ్ అయిపోతారో వాళ్ళు చనిపోవాలనుకుంటారు ఆన్ దేర్ ఓన్ విల్లింగ్ అనమాట. సో ఆ విధంగా రీసెంట్గా ఒక నేషన్ అనేది అది లీగల్గా చేసిందనమాట. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు సఫర్, దే డోంట్ వాంట్ టు స్టే అలైవ్ అండ్ దే డోంట్ వాంట్ అదర్స్ టు సఫర్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ కాదలుచుకోదు కాబట్టి వాళ్ళు చనిపోవాలనుకుంటారు. నెదర్లాండ్స్లో ఈ విధంగా అగ్రీ చేసిందనమాట. సో దే హ్యావ్ అలౌడ్ ఇథ్నేషియా అంటారు. నెక్స్ట్ ఏంటంటే విచ్ కంట్రీ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ ద యూరోపియన్ కంట్రీస్ అంటే బ్రిటన్ అనేది ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ ద యూరోపియన్ కంట్రీస్. 1 fathom అనేది 6 అడుగులకు సమానం అనమాట. ఈ ఫ్యాథమ్స్ అనేది డెప్త్ ఆఫ్ ద సీలో మనం మెజర్ చేస్తాము. హూ ఈజ్ హానర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అంటే యాంటోనీ లావోయిజర్ అనే అతను మనం చూసినట్లయితే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అని తెలుసుకోవచ్చు మనము. విచ్ టాక్సిక్ ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ అంటే దాంట్లో లెడ్ అనేది ఉంటుంది. యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ షిప్స్ స్పీడ్ ఏంట్రా అంటే నాట్స్ అని చెప్పుకోవచ్చు. అదే డిస్టెన్స్ అంటే సీ డిస్టెన్స్ నాటికల్ మైల్స్గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వీ హ్యావ్ మ్యాథమెటిక్స్. నీరు కెన్ డూ 2/3 ఆఫ్ ఎ జాబ్ ఇన్ 18 days. నీరు అనే అతను 2/3 ఆఫ్ జాబ్ 18 daysలో చేస్తే హోల్ జాబ్ ఎన్ని రోజుల్లో చేస్తారంటే 27 daysలో చేస్తాడనమాట. 2 భాగాలు 18 రోజులు అయితే 3 భాగాలు 27 అనమాట. కషిష్ అనేవాడు ట్వైస్ యాజ్ ఎఫిషియెంట్ యాజ్ నీరు అనమాట. వీడి ఎఫిషియన్సీ ట్వైస్ కాబట్టి దీని ప్రకారం మనం చూసినట్లయితే 2:1 ప్రకారం మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ కషిష్ అనేవాడు సో టోటల్ వర్క్ 27 అనుకుంటే దాని ప్రకారం మనం ఈజీగా వీ కెన్ గెట్. సో కషిష్ ఫినిషెస్ ద వర్క్ ఇన్ 13.5 days ఫర్ ద హోల్ వర్క్. బట్ వాడు ఏమడిగాడంటే హౌ మెనీ డేస్ కషిష్ విల్ కంప్లీట్ ద జాబ్ అలోన్. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే ద రిమైనింగ్ 9 days అనేది అంటే సో కషిష్ ఇన్ హౌ మెనీ డేస్ కషిష్ విల్ కంప్లీట్ ద జాబ్. సో అక్కడ దాని ప్రకారం మనం కంప్లీట్ ద జాబ్ అన్నాడు కాబట్టి సో వాడు 1/3 ఆఫ్ ద జాబ్ అనేది మాత్రము హీ కెన్ డైరెక్ట్లీ ఫినిష్ ఇట్ బై 4.5 days అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఆ రిమైనింగ్ జాబ్ అంటే ఫుల్ వర్క్ అంటే హీ విల్ టేక్ లైక్ దట్ అండ్ అడిగింది 9 days కాబట్టి అంటే 1/3 వర్క్ కాబట్టి ఇట్లా 4.5 అనమాట. అండ్ ఐటమ్ ఈజ్ సోల్డ్ అట్ 2 successive gains ఆర్ లాస్. సో ఇక్కడ మీరు గెయిన్ కనుక్కోండి, నేను లాస్ కనుక్కున్నా. ఒక ఐటమ్ అనేది సోల్డ్ అట్ 2 successive లాస్ అనమాట. 30% అండ్ 20% డిస్కౌంట్ ఇచ్చేశాడు. ఇఫ్ ద ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ సో ఈ విధంగా ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 31,200 అయితే వాట్ ఈజ్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు. సో ఇక్కడ 30% అంటే 10 కాస్త 7కి అమ్మాడు, 20% 5 కాస్త 4కి అమ్మాడు అనమాట. 10 5 50, 7 4 28 అనమాట. అంటే 50 ఎంతకు అమ్మాడు, 28 రూపాయలకి అమ్మాడు అనమాట. సో దాని ప్రకారం మనం చేసుకుంటే సో అతనికి డిస్కౌంట్ ఎంత వచ్చింది అంటే హీ హాస్ గాట్ ద 22 డిస్కౌంట్ ఓవర్ 50 rupees into 100 అంటే 44% డిస్కౌంట్ అనేది రావడం జరిగింది. బట్ అడిగిండేది ఏంటంటే మనకి వాట్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు. ఈ 28 అనేది ఎంతకు సమానము, 31,200 30,1200 అనమాట. అయితే అప్పుడు దాని ప్రకారం చేసేసి కాస్ట్ ప్రైస్ అనేది 55,714 వస్తుంది. మీరు ఒక్కసారి గెయిన్ వచ్చిందంటే ఏ విధంగా ఉంటుంది అని మనం కనుక్కోండి మీరు. నెక్స్ట్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఎ టౌన్ ఎన్ని ఉన్నాయంటే 17,640 ఉన్నాయండి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇస్ ఇంక్రీజెస్ యాన్యువల్లీ అట్ ద రేట్ ఆఫ్ 5% అనమాట. 5% రేట్తో ఇంక్రీజ్ అయితే దెన్ హౌ మెనీ ట్రీస్ వర్ దేర్ ఇన్ 2 years ago అంటే సో దీని ప్రకారం మనం చూస్తే 5% ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ
20 కాస్త 121 అయిపోయినాయి. సో ఈ విధంగా 20 is 400, 21 into 21 576 అని చెప్పి ప్లీజ్ గో త్రూ దిస్. 21 into 21 that is 441 అనమాట. ఇట్స్ నాట్ 576. సో సంథింగ్ I had done something mistaken, no problem. You can directly go through exactly what has been given. So please go through this. So here there is a annual increase of 5% na, so you can directly get that. So that has to be 21 into 21 441 actually. So please correct it and you do it exactly how it can be done maximum. So here I had done as 26 into 26, that's not also correct. 576 is 24 actually. So it has become 24 anamata. So 24 and 24 I had done. So you do it, so forgive me and do it whatever you want. So this is the actual concept of doing it. Okay, ఆ 576 అనేది 17640 ఈక్వల్ చేసుకున్నా, దెన్ ఆ 400 చేసుకున్నా అనమాట. ఓకే, ఇఫ్ A has got 20% more marks than B, then by what percent marks of B are less than the marks of A అనమాట. సో ఇక్కడ ఏంటంటే A అనేవాడికి 20% మోర్ మార్క్స్ దాన్ B వచ్చాయంటే B 100 అయితే A అనేవాడు 120 అనమాట. అంటే 10 ఇక్కడ మనం 12:10 అని చెప్పుకోవచ్చు A/B. అయితే 20 గ్రేటర్, ఇప్పుడు ఇక్కడ ఏమైంది, బై వాట్ పర్సెంట్ మార్క్స్ ఆఫ్ B ఆర్ లెస్ దాన్ ద మార్క్స్ ఆఫ్ A అంటే 2 మార్కులు తక్కువ దాన్ ఆఫ్ A అంటే 2 divided by 12 into 100 వేస్తే 16, 2/3% లెస్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. A can complete a work in 20 days, B can complete the same work in 25 days. If both of them work together, then in 3 days, what percentage of work will be completed అంటే ఇక్కడ 20, 25 LCM 100 అయితే A 25 25 4 అనమాట. A అనేవాడు 5 ఎఫిషియన్సీ ఉంది, B అనేవాడిది 4 ఎఫిషియన్సీ ఉంది. దీని ప్రకారము దే వర్క్ టుగెదర్ అనమాట. అయితే 3 days with 9 ఎఫిషియన్సీ చూసినట్లయితే దాని ప్రకారం ఈజీగా మనము 3 days వర్క్ చేశాడు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి సో ఇక్కడ 27 చేసేసారనమాట. సో ఓవరాల్ ఏంటంటే 73 లెఫ్ట్ అవుట్ ఆఫ్ 100 కాబట్టి సో 73% వర్క్ విల్ బీ దే హ్యావ్ టు వర్క్ అనమాట. సో నెక్స్ట్ వర్క్ ఎంత అంటే 73% ఇంకా ఉంది, 27 అయిపోయింది అనమాట. ఇఫ్ 2500 బికమ్స్ టు 2970.25 in 2 years at compound interest annually అంటే ఇక్కడ ఇంక్రీజ్ అనేది ఆ డిఫరెన్స్ చూసినట్లయితే 470 రూపాయలు అనేది ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావడం జరిగింది. సో వాట్ పర్సెంటేజ్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే X పర్సెంటేజ్ ఆఫ్ 2500 ఈజ్ ఈక్వల్ టు 470.25 అంటే దీని ప్రకారం 18.9 వస్తుందంటే మనకి ఈజీగా 9 అని మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇఫ్ X ఈక్వల్ టు 1 minus y and x square is equal to 2 minus y square అంటే ఆఫ్టర్ పుట్టింగ్ దట్ x వాల్యూ ఇన్ ఇట్ మనకి ఈ విధంగా 2y square minus 2y minus 1 అనేది రావడం జరుగుతుంది. సో xy అనేది యూ కెన్ ప్లీజ్ ఫిగర్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ కెన్ గెట్ ఆన్సర్ ఇన్ ఇట్. ఒకసారి y వాల్యూ వస్తున్నట్లే యూ కెన్ డైరెక్ట్లీ పుట్ ఇన్ ద x ఈక్వల్ టు 1 minus y దాంట్లో. సో నెక్స్ట్ ఏంటంటే ద యావరేజ్ ఆఫ్ 11 numbers ఈజ్ 7 అనమాట. ఇది ఒక హోంవర్క్ చేయండి. ఇఫ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ డబుల్ దెన్ వాట్ విల్ బి ద న్యూ యావరేజ్ ఆఫ్ దట్ నంబర్ అన్నాడు. సో ద సమ్ ఆఫ్ 11 numbers ఎంత 77. నంబర్ ఈజ్ డబుల్డ్ అనమాట. డబుల్ చేసేస్తే ఏమవుతుంది, సో యావరేజ్ కూడా ఏమవుతుందంటే ఆబ్వియస్లీ ఇట్ బికమ్స్ డబుల్ అనమాట, అంటే 14 అయిపోతుంది. సో 14 అయిన తర్వాత దాని తర్వాత డివైడెడ్ బై మనకు చూసినట్లయితే హౌ యూ హ్యావ్ టు డూ ఇట్, యూ ఫైండ్ అవుట్ అండ్ లెట్ మీ నో. నెక్స్ట్ అమిత్ డొనేటెడ్ 20% ఆఫ్ హిస్ ఇన్కమ్ టు ఏ స్కూల్ అండ్ డిపాజిటెడ్ 20% ఆఫ్ ద రిమైండర్ ఇన్ హిస్ బ్యాంక్ అనమాట. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అమిత్ అనేవాడు 20% ఆఫ్ ఇన్కమ్ అనేది, ఇన్కమ్ 100 అనుకుంటే 20% 20 రూపీస్ అనేది స్కూల్కి ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ నెక్స్ట్ ఏంటి, అండ్ డిపాజిట్ 20% ఆఫ్ ద రిమైండర్ ఇన్ హిస్ బ్యాంక్ అనమాట. 80 రూపాయలు 20% ఎంత 16 రూపాయలు బ్యాంక్కి డిపాజిట్ చేశాడనమాట. అతని ఇఫ్ హీఈస్ హ్యావింగ్ 12,800 నవ్ అనమాట. 64 ఎంతకు సమానం, ఇక్కడ 12,500 రూపాయలు సమానం అనమాట. అప్పుడు 64 into 200 వేస్తే అప్పుడు మనకి వీ గెట్ 12,800 అనమాట. అంటే 1 అనేది 200 సమానం అయితే టోటల్ ఇన్కమ్ ఎంత అంటే అతనిది 20,000 అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఆ విధంగా స్కూల్ కానీ బ్యాంక్ కానీ మనం కనుక్కోవచ్చు ఈజీ. నెక్స్ట్ 4 to the power of x plus y is equal to 256 అనమాట. 256 మనం ఏమని రాయొచ్చు, 2 to the power of 8 రాయొచ్చు. సో అప్పుడు మనకి ఇక్కడ 2 to the power of 2x plus 2y is equal to 2 to the power of 8 అయితే అప్పుడు మనకి ఈజీగా ఇట్ సైడ్ కూడా 256 whole to the power of
ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4ని కూడా మనం చేస్తే మనకు వాల్యూస్ అనేది ఎక్స్ కామ వై అనేది ఈజీగా 17/8 15/8 రావడం జరుగుతుంది. యూ ఫిగర్ అవుట్ హౌ ఇట్ హ్యాస్ కమ్. దిస్ ఈస్ ద వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్, ఇట్స్ వెరీ నైస్. ఇఫ్ యూ హ్యావెంట్ అండర్స్టూడ్, ప్లీజ్ ask your friends and ask your seniors. Thank you. Have a good day. And we have discussed near about 20 question papers. If you feel that, you can donate me by WhatsApp number. Otherwise, you can share it to your friends. If you can't donate, at least be ready to share it to your friends. Thank you. Have a good day.